హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శుభం ఫ్యామిలీ రెస్టారెంట్. మన రెస్టారెంట్ లో కొన్ని చేంజెస్ చేస్తున్నామని మీ అందరికీ కూడా చెప్పాను కదండి. ఆ చేంజెస్ లలో ఒక ఇంపార్టెంట్ చేంజ్ నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పటిదాకా మనం ఫుడ్ పార్సల్స్ అంటే టేక్ అవే అనేది మనం సిల్వర్ కవర్స్ లలో ఇచ్చాము. ఇక్కడ నుండి మనము ఈ బాక్సెస్ అనేవి టేక్ అవే బాక్సెస్ అనేవి మనం రెడీ చేయించాము విత్ అవర్ నేమ్ తో. సో మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు మన రెస్టారెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి అండ్ ఇక్కడ అడ్రస్ ఒకటి ఉంటుంది అండ్ మన కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉంటాయి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఈ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఈ వీటిని తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సిల్వర్ కవర్స్ లో కనుక మనం పార్సల్ చేసినప్పుడు కొన్నిసార్లు మసాలా కొంచెం అటు ఇటుగా అవ్వడం, ఎక్కువసేపు అయినప్పుడు కాస్త రైస్ అనేది కొంచెం స్పాయిల్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటుంది. సో వీటిల్లో మనం పార్సల్ చేసినప్పుడు ఏంటంటే మనం ఏ విధంగా వేసిన రైస్ అదే విధంగా ఉంటుంది అండ్ ఆల్సో ఫ్రెష్ గా కూడా ఉంటుంది, నీట్ అండ్ ఫ్రెష్ గా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇవి ఫుడ్ గ్రేడ్ కూడా అండి. మనం ఫుడ్ ఇందులో తీసుకెళ్లొచ్చు, పార్సల్ చేయొచ్చు. ఎస్, అండ్ తప్పకుండా మీకు మేము తీసుకొచ్చినటువంటి ఈ ఒక్కటి నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ ఒక్కసారి నేను వీటి గురించి చెప్తాను. ఇది మనకు కర్రీ బౌల్ అనమాట. మనం కర్రీస్ కి కానీ స్టార్టర్స్ కి కానీ మనం ఇది ఇస్తాము. సో కస్టమర్ కి ఒకసారి ఎక్కువ వచ్చింది, ఒకసారి తక్కువ వచ్చింది అనే కంప్లైంట్ అయితే ఉండదు. ఎప్పుడు ఇచ్చినా కూడా ఇది ఫుల్ గా ఇవ్వాల్సిందే. అండ్ ఇది మనం సింగిల్ కోసం యూజ్ చేస్తున్నాము. సింగిల్ పర్సన్ కోసం ఇది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఫుల్ ఒకటి. అండ్ ఇది మనం ఫ్యామిలీకి ఇస్తున్నాం అనమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇది నాకు చాలా నచ్చింది పర్సనల్ గా. ఆల్మోస్ట్ లేడీస్ అందరికీ కూడా నచ్చుతుంది. ఇది మనం జంబోకి ఇవ్వబోతున్నాము. దీనికైతే నేమ్ ప్లేట్ లేదు, ఇది మనం బయట వేరే వాళ్ళ దగ్గర చేయించాము. సో ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి అండ్ దట్ టు ఫుడ్ గ్రేడ్. ఖచ్చితంగా మేము తీసుకొచ్చినటువంటి ఒక చేంజ్ మీకు నచ్చుతుందని, కన్వీనియంట్ గా ఉంటుంది అని నమ్ముతున్నాను. ఇది ఒక చేంజ్ మాత్రమే, ఒక ట్రయల్ మాత్రమే. ఒకవేళ ఇది వర్కౌట్ అయ్యింది అని అంటే ఇక ముందు కూడా మేము దీన్ని కంటిన్యూ చేస్తాం.